నా పేరు పిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు భారతదేశంలో ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడాన్ని సిపి ఆదివాసీ గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ హత్యాకాండపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఈ కగార్ పేరుతో ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తున్నారు. అది ఆదివాసీ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికే ఆ యొక్క ఆపరేషన్ కగారు నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ అనేది తక్షణమే ఆపివేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం జరిపారు. ఆ యుద్ధంలో అమెరికా వాడు చెప్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది. కానీ భారతదేశంలో ఆదివాసీల సంపద కోసం, ఆదివాసీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు జరపండి, మేము శాంతియుతంగా చర్చలకి ముందు వస్తామని చెప్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చర్చలు జరపకపోవడం అనేది ఇది చాలా బాధాకరం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఆదివాసీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల పేరుతో ఆబూచి చూపెట్టి ఆదివాసుల మీద యుద్ధం చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము తీవ్రంగా ఖండించడం అనేది జరుగుతుంది. ఈరోజు మావోయిస్టులని ఎన్కౌంటర్ చేశారు, పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ యొక్క భౌతికాయాలు కూడా కుటుంబాలకి అందకుండా చేయడం అనేది ఇది చాలా బాధాకరం. అందుకే ఆ యొక్క మృతదేవాలని ఆ కుటుంబాలకి అందజేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఆదివాసీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల మీద యుద్ధం చేస్తే మేము ఒప్పుకునేది లేదు. ఈ ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా పోరాటం చేసే ఆదివాసీ సంఘాలతో కలిసి మేము కూడా పోరాటానికి సిద్ధమవుతాం. ఆ విధంగా జరిగే ప్రజాస్వామ్య పోరాటానికి మా గిరిజన సంఘం మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది.